శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా మనము కెరీర్ గురించి, అంటే చాలామంది ఇప్పుడున్నటువంటి యువత ఉద్యోగం, చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాకుండా పోవడం, అదేవిధంగా వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోవడం, ఇవంతా కూడా చాలా వరకు జరుగుతున్నాయి. తర్వాత తను చేసినటువంటి చదివినటువంటి చదువుకు తగినటువంటి పారితోషికం అంటే శాలరీ దొరక్కపోవడం, దొరికినటువంటి ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేకపోవడం, అదేవిధంగా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, ఇలాంటివి చాలా జరిగిపోతుంది. ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళే ఇబ్బంది పడుతున్నారు. దానివల్లని ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా ఫారిన్లో చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు ఈ మధ్య. ఎందుకంటే గురువు గారు మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నేను చదివింది ఇంజనీరింగ్ అయితే చేస్తున్నది ఇంకేదో పని ఉంది, అదేదో చాలామంది చెప్పారనమాట. ఒకరైతే కూలి పని చేస్తున్నాను, ఆ మాట వినగానే నాకు చాలా ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ కూలి అనేది మాట మాట్లాడేటప్పుడు ఏమిటంటే చదువు రాని వాళ్ళు చేసేది కూలి అనే మాటను ఎక్కువ వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఆ అమ్మాయి ఆ మాట వాడింది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నాకు మా చదువుకు సంబంధించి ఉద్యోగం ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా మా ఫ్రెండ్ ఇలానే ఇబ్బంది పడుతున్నారు, మాకు ఎప్పుడు మా లైఫ్ బాగుంటుంది అనే విషయాన్ని అడుగుతున్నారు. నేను ఒక్కటి చెప్పగలుగుతాను క్లియర్గా, ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో చాలా హెవీ కాంపిటీషన్గా ఉంది. ముందులాగా ఐటీ జాబ్స్ అలా లేదు. అదేవిధంగా వేరే ఉద్యోగాల్లో కూడా ఇదే మాదిరి సమస్యలు వస్తున్నాయి. తన చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగం కంటే కూడా ఏది దొరికితే దానిపైన చేయాలనే ఉద్దేశంతో తాపత్రయపడుతున్నారు. కరెక్ట్, జీవనం జరగాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి. నేనేమంటానంటే ఒక్క విషయం, మీరు ఏ ఉద్యోగమైనా చేయండి, ఏ చదువైనా చదవండి, మీ కులానికి సంబంధించినటువంటి వృత్తిని మరచిపోవద్దని చెప్తాను నేను. ఇది నేను కోవిడ్ టైంలో కూడా ఇదే విధంగా చెప్పాను. నేను ఆ టైంలో సర్వైవ్ అయింది ఈ ఒక్క వృత్తి నుంచి నేను సర్వైవ్ అయ్యాను. ఇది చాలామందికి తెలియాలి. ఇక్కడ మనకు కోవిడ్ తర్వాత వచ్చేసి దాన్ని ఏమంటే క్లోజ్ డౌన్ అంటారు కదా, ఇది కంప్లీట్ లాక్డౌన్ అనే మాట రాగానే మా కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చేది నాకు. యూ విల్ నాట్ గెట్ శాలరీ ఫర్ దిస్ మంత్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దిస్ ఆర్ ఎల్స్ టేక్ రెస్ట్ అట్ యువర్ హోమ్ అనే మాట అనేవాళ్ళు. ఇమ్మీడియట్గా మెయిల్ వచ్చేది. అప్పుడు జీవనం జరపాలి, ఎందుకంటే మనం కట్టాల్సిన ఈఎంఐలు కట్టాలి, అన్నీ చేయాలి, ఫ్యామిలీ రన్ చేయాలి. ఎలా ఉండేది. ఇదే వృత్తి నాకు లేకపోయి ఉంటే నేను ఆ రోజుల్లో సర్వైవ్ అయ్యేవాడిని కాదు. నేను అందుకని చెప్తాను, మీ కుల వృత్తి ఏదైనా ఉండనివ్వండి, దాన్ని అవమానపడకుండా ఆ వృత్తిని మీరు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగాల కాంపిటీషన్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ సాఫ్ట్వేర్ అంటూ అది పెద్దగా ప్రాచుర్యం అయిపోయేసి అందరూ దాంతో ఇరుక్కున్నారు. పోనీ ఉన్నవాళ్ళైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. చాలామందికి ఇది నచ్చకపోతే, మీరు ఉన్న ఉద్యోగంలో సక్సెస్ కావాలంటే నేను చెప్పినట్టు కొన్ని ఫాలో అవ్వండి. అదేంటంటే ఆ ఫాలో అవ్వడానికి మెయిన్ ఏం చేయాలి, ప్రతిరోజు సిద్ధి వినాయకుడిని ఆరాధన చేయడం చాలా మంచిది. సిద్ధి వినాయకుడిని ఫోటోలో పెట్టండి, లేదంటే పెట్టుకుని పూజ చేయండి, లేదంటే సిద్ధి వినాయకుని గుడికి వెళ్ళైనా పూజ చేయండి. అదేవిధంగా ప్రతి గురువారం ఏంటి కదా, ప్రతిరోజు కూడా మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు రానే వస్తుంది. అదేవిధంగా కార్తవీర్యార్జుని కూడా మీరు ఎక్కువగా ప్రార్థన చేయడం, ఆ మంత్రాలు ఏదైనా ఉచ్చరించడం, ఆ మూల మంత్రాలు మాలా మంత్రాలన్నీ వస్తాయన్నమాట. అవి చేయడం వల్ల కూడా మీకు ఒక జీవితంలో ఒక నిలుదూకోగల శక్తి వస్తుంది. ఇంకా ముఖ్యంగా మీ కులదేవత, మీ గ్రామదేవతను కూడా ఎక్కువగా ప్రార్థన చేయడం, వాళ్ళను పూజలు చేయడం చాలా ఇంపార్టెంట్. మీ ప్రయత్నం చేస్తూ ఇది చేయాలి. ఎందుకంటే మనోధైర్యం చాలా బాగుండాలి. ఉద్యోగానికి కెరీర్ బాగుండాలన్నప్పుడు ఈ యొక్క సిద్ధి వినాయకుడిని, మేధా దక్షిణామూర్తిని, కార్తవీర్యార్జున్ని మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో శుభం అనేది జరిగి తీరుతుంది. అదేవిధంగా మీరు చేసే ఎటువంటి అయినా ఒక చేతి పని ఒకటి ఉండాలి, ఏదైనా ఒక వృత్తి మన చేతిలో ఉండాలి. ఆ వృత్తి ఉన్నప్పుడే ఖచ్చితంగా కూడా పైకి రాగలుగుతారు.
ఎందుకంటే చాలామంది దిగులుతో ఉండి భయపడిపోయి కూర్చోకూడదు, అది మానుకోవాలి అనే నాది విషయాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి దాన్ని మర్చిపోకుండా ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇంకా ఒక విషయం, శనివారం రోజున ఈ యొక్క నీలిరంగు పుష్పాలు, దాన్ని డిసెంబరాలు అంటారనమాట. అదేవిధంగా ఆ నీలిరంగు పుష్పాలతో శివాలయంలో అర్చనకి ఇవ్వడం, లేదంటే ఇంట్లోనే శివునికి అర్చన చేయడం, ఆ పూలమాలను శివునికి ఆహారంగా వేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరికి చాలా బాగుంటుంది. ఈ యొక్క మేధా దక్షిణామూర్తి మూలమంత్రాన్ని మీరు రోజు జపం చేయగలిగితే వీలైనంత ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు వచ్చి నన్ను తలుచుకోలేకుండా ఉండలేకపోతారు, గ్యారంటీ. ఎందుకంటే మీ జీవితంలో అందరూ బాగుండాలి. ఇవి నేను చెప్పినటువంటివన్నీ కూడా ఉద్యోగానికే కాదు, జీవితంలో ఒక స్థిరత్వం, తర్వాత పెళ్ళి, తర్వాత వాళ్ళు మీ యొక్క వంశం కూడా వృద్ధి అవడానికి ఈ యొక్క దేవతలు మీకు అనుకూలిస్తారు. మీ ఎఫర్ట్స్ మీరు వేస్తూ ఇది చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.